హాయ్ గాయ్స్, ఈ రీల్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు చూడకండి, స్కిప్ చేయండి. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడండి. ఎంప్లాయీస్ చూసి ఫీల్ అయితే మాత్రం నాకు సంబంధం లేదు. శాంసంగ్ ఎంప్లాయీస్కి ఇప్పుడు జాక్పాట్ తగిలింది. శాంసంగ్ చిక్ డివిజన్ వర్కర్స్కి భారీ బోనస్ డీల్ అప్రూవ్ అయిందంట. ఏఐ బూమ్ వల్ల శాంసంగ్ తన ప్రాఫిట్ స్కై హైకి వెళ్ళడం ఇప్పుడు ఎంప్లాయీస్కి కోట్లలో బోనస్ ఇస్తుంది. రిపోర్ట్స్ ప్రకారము ఒక చిప్ ఎంప్లాయీ మినిమం టు మినిమం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు బోనస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే ఉంది రిపోర్ట్స్ ప్రకారం. అయితే ఇక్కడ బాధ కలిగించే విషయం అందరికీ ఏంటంటే, మన శాలరీ నుంచే బోనస్ కట్ చేసుకొని మనకి అందులో నుంచి 100 రూపాయలు కట్ చేస్తే మనకు అందులో నుంచి 50 రూపాయలు ఇస్తారు. 50 రూపాయలు అస్సాం. సో ఇక్కడ వీళ్ళకి 3 కోట్లు 4 కోట్లు జస్ట్ బోనస్ ఇస్తున్నంట. సో జెన్యున్గా ఓకే, నేను ఎక్కువ మాట్లాడా. సో ఈ డీల్కి నియర్లీ 74% వర్కర్స్ సపోర్ట్ చేశారు. ఇంకా 18 రోజుల స్ట్రైక్ కూడా క్యాన్సిల్ అయిపోయిందంట. వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే ఆ స్ట్రైక్ కూడా క్యాన్సిల్ అయింది. ఇది అంతా ఏఐ వల్ల. చాట్ జీపీటీ, ఏఐ డేటా సెంటర్స్, మెమరీ చిప్స్ డిమాండ్ పెరగడంతో శాంసంగ్ సెమీ కండక్టర్స్ బిజినెస్ రికార్డ్ ప్రాఫిట్కి కొట్టేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఫోన్ టీవీ డివిజన్స్లో పనిచేసే శాంసంగ్ ఎంప్లాయీస్కి మాత్రం చాలా చాలా చిన్న బోనస్ ఇచ్చిందని చెప్పేసి ఇందులో ఉంది. సో ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఏదో స్ట్రైక్ చేస్తారు, వాళ్ళకు కూడా వస్తుంది. హోప్ ఫర్ బెస్ట్. దీంతో కంపెనీలో ఇంటర్నల్ టెన్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఏ ఎరాలో చిప్స్ ఇంజనీర్స్కి డిమాండ్ ఏ లెవెల్లో ఉందో ఈ బోనస్ చూస్తే అర్థమవుతుంది. డో నాట్ వరీ గాయ్స్, మీ అందరికి వస్తుంది, నాకు కూడా వస్తుంది బోనస్, మంచి బోనస్ వస్తుంది. జస్ట్ కింద కమెంట్ చేయండి, మీకు ఈ ఇయర్ కానీ పోయినట్టు కానీ బోనస్, లాస్ట్ బోనస్ ఎంత వచ్చిందో కింద కమెంట్ చేయండి.